స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరం జనవరి 2026 నుండి ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా మెయిన్ గా ఎవరైతే జీవితంలో నిలదొక్కుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వేగం ఇంకా జెట్ స్పీడ్ లా దూసుకెళ్ళబోతున్నారు. మీరు ధనుసు రాశిలో జన్మిస్తే మీరు అర్ధాష్టమ శనిలో ఉన్నారని ఎప్పుడూ చింతించకండి. ఎప్పుడైతే కష్టాలు ఉంటాయో ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఉంటుంది. ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారా? విదేశాలకు వెళ్ళడానికి ఇప్పుడే తయారు చేసుకుంటున్నారా? మీరు చదువు అయిపోయి గవర్నమెంట్ ఉద్యోగంలో కానీ ప్రైవేట్ ఉద్యోగంలో కానీ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారా? విదేశాల్లో ఉంటూ లేదా ఉద్యోగం చేస్తూ అనూహ్యంగా లే ఆఫ్ లో మీ ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా మానసికంగా చాలా డిస్టర్బెన్స్ లో ఉన్నారా? ఎప్పుడు వ్యాపార ప్రయత్నం చేస్తున్నారు కానీ వ్యాపారం ప్రారంభించిన దగ్గర నుండి ఏదో నత్త నడకన సాగుతుందా మీ వ్యాపారం? మీ వ్యాపారంలో వచ్చిన లాభాపేక్ష మొత్తం వచ్చినట్టు తీసుకున్నటువంటి రుణాలు, లోన్లు, ఈఎంఐలు, వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? అలాగే ఎవరైతే ధనుస్సు రాశిలో జన్మించారో మెయిన్ గా ధనుస్సు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారికి వీళ్ళ ద్వారా వీళ్ళ కుటుంబ సభ్యులకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మీరు ధనుస్సు రాశిలో జన్మించినట్లయితే ఒకసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని చూడండి. ఎందుకనంటే ఈ 2026 సంవత్సరం అనేది ధనుస్సు రాశి వారిని జెట్ స్పీడ్ కంటే వేగవంతంగా 1000 రెట్లు ఎక్కువ వేగంతో మీ జీవితాన్ని ముందుకు సాగనియబోతుంది. మీరు ధనుస్సు రాశిలో జన్మిస్తే మీ పేరులో ఒకసారి ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఏ, ఈ, ఐ, ఓ, యు, 2 ఏలున్నా, ఏ యు ఉన్నా, ఐ యు ఉన్నా ఖచ్చితంగా ఆర్థికంగా రోజు రోజుకి ఒక్కొక్క స్టెప్ దిగుతూనే ఉంటారు. మీరు నన్ను పర్సనల్ గా ఒకసారి ఫోన్ కాల్లో కలిస్తే మీ జీవితాన్ని ఖచ్చితంగా నేను మార్చి చూపిస్తాను.